అందమైన పాటలు చాలా అందంగా గాయని, గాయకులు పాడుతూ వచ్చారు కదా! హ్మ్. మీ పాటని మీకిష్టం వచ్చినట్టు అంటే పాడిన గాయకులు ఎవరు అందమైన గాయని చెప్పండి? గాయకులంటే అందమైన గొంతున్న గాయని అదే. గాయకులా? అంటే అందమైన గాయని, గాయకులలో అందమైన అంటే వాళ్ళ గొంతుకే ఆపాదించి, హ్మ్. బెస్ట్‌గా మీ పాటల్ని అద్భుతంగా పాడే గాయకులు ఎవరంటే చెప్పగలుగుతారా ఫలానా వాళ్ళని? ఎందుకంటే ఎవరి కంఠం వాళ్ళది. 'శ్రేయ ఘోషాల్'. శ్రేయ ఘోషాల్ గారు. హ్మ్. ఇప్పటికి ఆల్ ఆ టైమ్ ఆ ఫేవరెట్. పాటల్లో అదే తను పాడిన పాటల్లో మీకిష్టమైన పాట మీ పాట? 'వింటున్నావా'. 'బాబా' తరిమే ఆ వర పాటండి బాబోయ్! ఏంటండి ఏం పాట గుర్తు చేశారండి. ఆ ఏ ఫస్ట్ 'వింటున్నావా' పాట పార్ట్ గుర్తు చేశాను. 'వింటున్నావా వింటున్నావా ఎన్ని రకాలు వింటున్నావాలో' హ్మ్. ఆ పాట విని తరించిపోయిన సందర్భాలు ఎన్నెన్నున్నాయో నాకు నేను చెప్పలేను. మీ పాట, రెహమాన్ గారి సంగీతం. సంగీతం. అది తమిళ్‌లో 'మన్నిప్పాయ' అని వస్తది. అప్పటికి నాకున్న లాజిక్ ప్రకారం సారీ, థాంక్స్, ప్లీజ్ ఇవి చెప్పితే గనక ప్రేమ అవ్వదు. వాటన్నిటికి అతీతమైంది ప్రేమ అని జెప్పి తమిళ్‌లో 'మన్నిప్పాయ'ని నేను తీసుకోలేదు. మళ్ళీ 'వింటున్నావా' అనేదే నాకనిపించిందనమాట. అప్పుడు రెహమాన్ గారు కూడా అడిగారు ఇందులో 'మన్నిప్పాయ' ఎందుకు తీసుకోలేదని. మన తెలుగు క్లైమాక్స్ వేరు కదండీ! క్లైమాక్స్‌లో కలిసిపోతారు హీరో, హీరోయిన్‌లు. సో, హ్యాపీ ఎండింగే. తమిళ్‌లోనేమో విడిపోతారు. హ్మ్. కాబట్టి ఇంక విడిపోతున్నాం గాబట్టి ఇంక ప్రేమ లేదు గాబట్టి ఇంక సారీ జెప్పేయొచ్చు. హ్మ్. హ్మ్. ఇప్పుడు కలుస్తున్నారు గాబట్టి అందులో సారీకి అంత ప్రాముఖ్యత లేదనిపించి 'వింటున్నావా'గా మార్చుకున్నాను. ఇంకా హ్మ్. 'వింటున్నావా' పదం వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా వింటున్నావు, వింటున్నావా అని అడగడానికి అన్ని రకాలుగా రాశాను. 'మన్నిపాయే మన్నిపాయే' అని అలొచ్చిందా? మన్నిపాయ మన్నిపాయ అనొస్తది. వింటున్నావా 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 హ్మ్. ఇన్నావే వేళ అంటే ఈ మీటర్స్ అన్నీ మీకు ఆ టైంలో చెప్పి ఒరిజినల్ రిఫరెన్స్ ఇచ్చి రాయించారండి ఈ పాట? పాట విన్నాను. పాట విని ట్యూన్ ఇమ్మన్నాను. ట్యూన్ వెర్షన్ ఉంటది గదా! తననా తననా తననే తననా తరెనా నానానే తాననే నానానా మన్నిపాయా మన్నిపాయా అని ఇచ్చారు ట్యూన్. ఆ హ్మ్. ట్యూన్‌కి రాశానండి. వన్ ఆఫ్ యువర్ గోల్డెన్ జెమ్స్ అండి ఈ పాట మాత్రం. అలాగా గోల్డెన్ జెమ్సా? అంటే బంగారు వజ్రాలా? గోల్డెన్ జెమ్స్ అంటే బంగారులో పొందుపరిచిన వజ్రం. ఓకే. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. నాకింతే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అలా సరిపెట్టుకుందాం. కానీ అనంత్ గారు, హ్మ్. మీకు వీటన్నిటితో పాటు ఇంత హృద్యమైన పాటలు రాసే మీకు హ్మ్. అద్భుతమైన చమత్కారం ఎక్కడి నుంచొచ్చింది? గోదావరి. ఓహ్! అంతేగా? హ్మ్. ఎందుకంటే నిజంగా ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్ మ్యూజిక్ విన్నారనుకోండి, ఎక్కువ సింధు భైరవ్ రాగంలో తారాస్థాయిలో హమ్మింగ్స్ లాగా అనిపిస్తా ఉంటది. అంటా ఉంటది గదా! ఎందుకంటే మిడిల్ ఈస్ట్‌లో పంటలనేవే మృగ్యం. నీరు ఎప్పుడో గాని దొరకదు. ఏదో ఆ ఖర్జూరం, ఈత తింటా ఆ టైంలో అలా బతికేవారు కదా! ఆళ్ళకి సరైన ఆహారం దొరకడమే కష్టం. దొరికిన ఏదో ఆ ఒంటెలను చంపుకొని, ఆ మాంసాహారం తింటా, రుచికరమైన ఆహారం అనేది వాళ్ళకి చాలా అరుదు. సో, ఆకలి బాధలు ఎక్కువుంటాయి. ఆ సంగీతం కూడా అక్కడ అలాగే ఉంటది. అవును. గోదావరి ఉంది. ముఖ్యంగా మా కడుపు నిండిన బేరం మాదైతే. హ్మ్. డబ్బుండదేమో గానీ, అన్నానికి లోటుండదు. ఎప్పుడు ఇప్పుడు కడుపు ఖాళీగా ఉందనుకోండి, దాని ఒక్కదాని మీదే దృష్టుంటది. కడుపు నిండాక 100 ఆటిల మీదకెళ్తది దృష్టి. అందులో కొంచెం కారం కూడా లోటు లేనప్పుడు ఎటకారం ఒకటి బయటకొస్తది. సో, కారం, ఎటకారం, మమకారం అన్నీ ఎక్కువే మీకు. అంతేగా గోదావరి జిల్లాలో? హ్మ్. హ్మ్. సో, మీరు రాస్తూ వచ్చిన పాటల్లో హ్మ్. మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందిన పాట ఏది 'తాను అంటే నేనువే.' 'తాను నేనువే' కదా? హ్మ్. హ్మ్. అన్నీ రెహమాన్ గారి పాటలే మీకు ఎక్కువ కుదురుకున్నాయనొచ్చా? అలా ఏం లేదండి. ఇప్పుడు 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమా ఉంది కదా! ఇళయరాజా గారిదది మ్యూజిక్. ఒక పాటకి నంది అవార్డు, ఒక పాటకి ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఒక పాటకి బిగ్ మ్యూజిక్ అవార్డ్ అలా వేరు వేరు పాటలకొచ్చినియి. ఒకే పాటకి చాలా అవార్డులు వచ్చే సందర్భాలుంటాయి గానీ, ఒకే సినిమాలో వేరు వేరు పాటలకి మంచి మంచి అవార్డులు రావడం అనేది అరుదుగా ఉంటదనమాట అలా. ఇప్పుడు ఈ పాటలన్నిటికి మహానుభావుల్లాంటి సంగీత దర్శకులు మీకు ఫోను చేసి మాట్లాడినప్పుడు హ్మ్. మీకెలా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో? అంటే ఒక నర్వస్‌నెస్ ఉంటుంది కొంత. ఒక అలజడి. ఇప్పుడు కాళ్ళు లేదేమో గానీ అప్పుడు కాళ్ళు ఉండేదిగా? వణుకుతాయండి. వణుక్కుండా ఎందుకుంటాయి అసల. ఫస్ట్ టైమ్ రెహమాన్ గారిని కలిసినప్పుడు ట్యూన్ తీసుకోవడానికెళ్ళాను. అప్పుడు నేనంటే డోంట్ బి నర్వస్ అని ఆయనే సముదాయించారు.
ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు వణకడం కూడా కాదు. మొత్తం బొటనవేలు దగ్గర నుంచి తల వరకు మొత్తం బిగిసిపోద్ది. ఆయన కూడా చాలా ప్రేమగా మాట్లాడి అలా వాళ్ళు ఈజ్ చేసిన తర్వాతే మనం మామూలు స్థితికొస్తాం. వాళ్ళు ఆయనకి మీరు మల్టిపుల్ వర్షన్స్ వినిపించారా? ఫస్ట్ టైమే అప్రూవ్ అయిపోయిందా పాట? ఫస్ట్ టైమ్ అప్రూవ్ అయిపోయినాయండి. ఇళయరాజా గారి దగ్గర అంతే, రెహమాన్ గారి బావుంది, దగ్గర. బావుంది, బావుందన్నారా? ఎలా హ్మ్. అన్నారు? కరెక్ట్‌గా ఉంది. మంచి సౌండింగ్ ఉంది. హ్మ్. ఎంత అదృష్టవంతులండి మీరు. అంటే నిజంగా ఇంతమంది అదృష్టవంతుడిని. సంగీత పరిశ్రమలో ఉండడం. అంటే హ్మ్. ఎంత అదృష్టం దక్కిందంటే మీకు 60ల నుంచి అదే 70ల నుంచి మ్యూజిక్ చేస్తున్న వ్యక్తులతో కూడా పని చేయగలిగే అదృష్టం దక్కింది. ఇళయరాజా గారు అవ్వచ్చు, విద్యాసాగర్ గారు అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఈ కాలంలో అందరిని మెప్పిస్తున్న సంగీత దర్శకుల చేత కూడా తో కూడా కమ్ ఆన్ కమ్ ఆన్ తమన్ గారు కళావతి. అవ్వచ్చు, అనిరుద్ గారు అవ్వచ్చు. హ్మ్. అలా అన్ని వయస్కుల సంగీత దర్శకులతో పనిచేసే అదృష్టం మాత్రం నాకు బాగా దక్కింది. మీకా అంటే మీ మనసు సింగిల్ మిమ్మల్ని కార్డులు. అవును. సింగిల్ కార్డు. హ్మ్. తర్వాత మీకు ఉండే గొప్పదనం ఏంటంటే ఆనంద్ గారు, మీరు అన్ని తరాలతో కనెక్ట్ అయ్యే హ్మ్. ఏంటి ఒక విజ్ఞత ఉంది మీలో. ఎవరి వయసు తగ్గట్టు వారితో అలా మాట్లాడడం అలవాటు నాకు. హ్మ్. మీ వయసేమిటో ఈ ఈ ప్రాసెస్‌లో మేమెప్పుడు పసిగట్టలేకపోయాం. 39 సంవత్సరాలండి. దాంట్లో అబద్ధమే ఉంది. హ్మ్. పెళ్ళైపోయాక వయసు దాచుకోవడం ఎందుకు? అంతేనా? ఇప్పుడు దాచుకుని కూడా లాభం లేదు లాభం కాబట్టి. లేదు. ఏం పని అవ్వదు ఇంక. హ్మ్. అనంత్ గారు, మీ పాటలు పాడేటప్పుడు చాలామంది, హ్మ్. ఇప్పుడు కొంతమంది ఇతర అన్య భాషస్థులు హ్మ్. మీ పాట పాడేటప్పుడు సరిగ్గా ఉచ్చరించలేదని చెప్పి కొంతమంది పడిన సందర్భాలున్నాయి. హ్మ్. మీరెప్పుడైనా ఫీల్ అయ్యారా అలాగా? మీ పాటలే కాదు, సరే నేననేది సిద్ అంటే శ్రీరామ్ గారు కావచ్చు. మన భాష గాయకులు పాడినప్పుడు ఆదరించే మనసున్న వాళ్ళే అన్య భాష గాయకులు పాడినప్పుడు విమర్శించే అర్హత ఉన్నవారని నా ఉద్దేశం. అందరూ తెలుగువారి చేత పాడిస్తుంటే మరి ఆదరించట్లేదు. ఆదరించట్లేదా ఇంకా కూడా? ఆదరించట్లేదు. కొత్త గొంతు కావాలి. ఒక పదాన్ని కొంచెం తప్పుగా పలికితేనే కొత్తగా భావిస్తున్నారు. హ్మ్. అదీ కాక నేను మొహమాటం లేకుండా చెప్పేదేంటంటే, హ్మ్. మిగిలిన భాషల్లో ఉన్నంత నాణ్యత హ్మ్. మన తెలుగు భాష గాయకుల గొంతుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. హ్మ్. కారణం మన పేరెంటింగ్ విధానం. ఎవ్వరు చిన్నప్పటి నుంచి ఈడు గాయకుడు అవ్వాలని చెప్పి తన పిల్లల్ని పెంచట్లేదు. ఇది సెకండరీగా ఉంచు. ముందు ఐఐటీ కొట్టు, లేకపోతే మెడిసిన్ కొట్టు. అన్నీ కొట్టుకొని పుస్తకాలు వేసుకొని నెత్తినేసి కొట్టుకో. ఇయన్నీ చెప్పిన తర్వాత వాడి సహజ సిద్ధంగా ఉన్న ఆశయానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇమ్మని, ఈ సమాజం మెచ్చే ఆశయం వైపు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, కృత్రిమంగా ఆశయాన్ని జొప్పించి దాని తపస్సు దాని వైపు చేయించి, ఒక 18 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆళ్ళ సమాజానికి అనుకున్నది, తల్లిదండ్రులు అనుకున్నది ఆడు సాధించిన తర్వాత, ఆడిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నో, లేపోతే డాక్టర్‌నో, ఒక కార్పొరేట్ గాయన చేసిన తర్వాత, ఇప్పుడు కావాలంటే నువ్వేదైనా చేసుకోండి. ఇంకేం చేస్తాడాడు? అప్పటికే చిన్నప్పటి నుంచి సాధన ఉంటేనే గదా! అవును. హ్మ్. అంటే తెలుగు వారిలో మాత్రం ఉందంటారా ఈ గుణం? తెలుగు వారిలోనే ఎక్కువుంది. అంటే ఎందుకంటారు? అంటే అతి జాగ్రత్త ఏమో. చైనా వల్ల. చైనా వల్ల? హ్మ్. ఒక సంస్థ పేరు చెయ్యితో స్టార్ట్ అవుద్ది. ఒక సంస్థ పేరు నాతో స్టార్ట్ అవుద్ది. ఆళ్ళు ఓహో! టీవీలో ఊదరగొట్టే ర్యాంకుల ఇది వల్ల అది మీరు అన్ని ఆహ్, చూపిస్తేనే మాకర్థమవుతుంది. హ్మ్. 1, 2, అదేలే 5 అలాగేనా? ఈసారి ఐఐటీ కాంపిటీషన్‌లో వరుసగా 1, 1, 1, 2, 2, 2, 5, 6, 7, 7, 7 ఇలా 10 లోపు 100 ర్యాంకులు సాధించిన సంస్థ అయిపోయింది. అయిపోయింది. అమ్మ బాబోయ్! ఈ చానా విషయం గమనించారు మీరు. అంటే హ్మ్. ఎంత ఈ పెద్ద ఈ విషయం మరి అంత చెప్పారు. ఊదరగొట్టేస్తుంటే మావోడు అందులోకెళ్ళిపోవాలి, మావోడు కొట్టేయాలి, మావోడికి కట్నం వచ్చేయాలి. ఇదే గదా! అవును. మా అమ్మాయి ఎళ్ళిపోవాలి, మా అమ్మాయి మెడిసిన్ కొట్టేయాలి, మంచి ర్యాంక్ కొట్టేయాలి, తక్కువ కట్నం ఇచ్చుకోవాలి. హ్మ్. ఈ ఇదితో వెళ్తున్నప్పుడు ఎలా కుదురుతదండి? ఇప్పటికే ఆ జబ్బు పోలేదు. పోనీ సింగర్‌ని చేద్దాం అనుకున్న తల్లిదండ్రులైనా దేన్ని చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారు? రియాలిటీ షోస్‌ని జూసి ఆల్రెడీ వచ్చేసిన సినిమా పాటని ఎవరో అమ్మాయో, అబ్బాయో పాడితే దానికి నుంచొని చప్పట్లు తప్పట్లు కొట్టేసి. కొడుతుంటే, నువ్వు కూడా అలా కొట్టించుకోవాలని జెప్పి ఆ సినిమా పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు. సాధన లేదంటారు. సాధన అనేది జానపదం, శాస్త్రీయం, లలితం, పాశ్చాత్యం
ఈ సంగీతాలన్నిటిలో ఉన్న పునాదులు ఏంటి అవి సాధన చేయాలి. మన జీవితంలో నేర్చుకున్న కళని, మన జీవితంలో ఎదురైన అనుభవాల్ని క్రోడీకరించి, కలగలిపి, మనదైన కళ బయటికి తీస్తే అది సినిమాకు ఉపయోగపడతది గానీ, సినిమాలో వచ్చేసిన వాటి ద్వారా నేర్చుకుని మళ్ళీ సినిమాల్లో పైకొద్దామంటే అది అవ్వదు. ఎప్పుడు మన ఒరిజినాలిటీ ఉంటేనే కదా సినిమాలో ఒక ప్రత్యేకత ఉంటది. కరెక్ట్, అంతేగా. పెంచిల దాస్ గారి పాటలున్నాయి. ఎందుకు నచ్చినియి? ఆయన, ఆయన మట్టి వాసనని ఆ పాటల్లో జొప్పించగలిగారు కాబట్టి. అవును. కాసుల శ్యామ్ గారి పాటలు ఎందుకు నచ్చుతున్నాయి? ఆ తెలంగాణ సంస్కృతిని కమర్షియలైజ్ చేయగలిగారు కాబట్టి. అలా మన జీవితంలో అనుభవాలని సినిమాకి ఇవ్వాలి గానీ, సినిమా ద్వారా మనం అనుభవం పొందకూడదు. అవును. అది అది గమనించకుండా రియాలిటీ షోస్‌ని టార్గెట్‌గా పెట్టి అందులో సెలెక్ట్ అవ్వకపోతే ఏడుపులు, పెడబొబ్బలు పెట్టుకొని చేస్తున్నారు తప్పితే, మూలాన్ని గమనించట్లేదు. ఇలాంటి వాతావరణంలో తెలుగులో గొప్ప గొంతులు వస్తాయని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం? కానీ అంటే నిజానికి సంఖ్యాపరంగా చాలామంది శిక్షణ పొందుతూ చాలామంది గొంతుకులు ఉన్నారు ఇక్కడ మీరన్నట్టు. కానీ సంఖ్యాపరంగా విలక్షణమైన ఉన్నారు. గొంతుకులు అడుగుతున్నారంటే హ్మ్. మేబీ అక్కడ చెన్నైలో ఇప్పుడు చిన్మయి గారు కావచ్చు, తెలుగింటి అమ్మాయి అయినా కూడా చెన్నైలో స్థిరపడి అవును. తను అద్భుతమైన వాయిసు, డబ్బింగు, అసలు తన పాట అయితే చెప్పక్కర్లేదు. అంటే సౌత్ ఇండియాలో ఎలా అయితే శ్రేయా ఘోషాల్ ఒక పేరు అవును. సాధించారు, శ్వేతా మోహన్ గారు, శ్వేతా చిన్మయి మోహన్ గారు గారు. కావచ్చు, పురుషుల్లో మన సిద్ శ్రీరామ్. కానీ హ్మ్. సిద్ శ్రీరామ్ మీదే చాలా విమర్శలు వచ్చాయి ఆ మధ్య. తన ఆంగ్ల భాష, అరవ భాష యాసతోటి కొంచెం తెలుగు పదాల్ని నాయి 100,000,000 అదే 200,000,000 దాటిన పాటలు ఒక 3 ఉన్నాయండి ఫ్లాగ్‌షిప్ మిలియన్స్ లెక్కలో చూస్తే. ఒకటి ఇంకేం కావాలి, 2 కళావతి, 3 ఇప్పుడు ఓ 2 ప్రేమ మేఘాలు. మ్. ఆ మూడిట్లో 2 సిద్ శ్రీరామ్‌యే. ఇప్పుడు విపణిలో ఏది ఎ ఎక్కువ అంకెలు చూపిస్తుందో అదే విజయం. ఇప్పుడు విమర్శించినంత మాత్రాన అంకెలు తగ్గట్లేదు కదా! తగ్గవు. కరెక్టే, అది నిజమే. మనం విమర్శ అనేది ఆహ్, మన విమర్శ మానిటైజ్ అయ్యేలా ఉండాలి. మ్. ఉత్తినే వచ్చి సలహాలు ఇస్తే కుదరదు. అంతేగా. విలువలు తగ్గిపోతున్నాయండి. పాత సినిమాల్లో విలువలు ఉండేవి. సరే, ఆ విలువలు పాటించినప్పుడు విపణిలో దాన్ని గెలిపించడం ఎలాగో కూడా సలహా ఇవ్వాలి. అంటే ప్రణాళికాబద్ధంగా ఉండాలి తప్ప దానికి రాళ్ళు ఉత్తుత్త ఇసిరేస్తే కుదరదండి అవును. విమర్శలు. చాలా ఎంత గొప్ప పాయింట్ చెప్పారు. హ్మ్. ఇంత క్లారిటీ ఎలా వచ్చింది ఆనంద్ గారు మీకు? మళ్ళీ గోదావరి జిల్లాలేనా? కాదు, మీరు ఎంత ఎవ్ క్లియర్‌గా ఉన్నారు చూడండి. మీరేమి దాన్ని ఖండించట్లేదు. హ్మ్. బట్ ఏంటది, తినడానికి ఉపయోగపడిన ఇడ్లీలు ఎందుకంటున్నారు? అంతేనండి. అంటే విలువలు సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ. లేదా కళాత్మకమైన వ్యాపారం. ఈ కళా వ్యాపారం మిళితమైనున్నప్పుడు ఒక కళ గురించో, ఒక వ్యాపారం గురించో మాట్లాడకూడదు. రెండిటిని 2 కళ్ళుగా భావించి చూడాలి. కడుపు నింపని కళలెందుకు, తనకు మాలిన ధర్మమెందుకు. అంతేనా? అంతే కదండీ. హ్మ్. ఏదైనా ఉంటదండి. ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారి సాధన ఎంత గొప్ప సాధన అది. ఆయనేమి శాస్త్రీయ సంగీతాన్ని ఆహ్, ఎక్కడో కప్పేసి పాశ్చాత్య సంగీతం వైపో, లేకపోతే చౌక సంగీతం వైపో వెళ్ళలేదు గదా! ఆ శాస్త్రీయ సంగీతానికి వ్యాపార దృక్పథం ఎలా జోడించాలనేది నేర్చుకున్నారు. అందుకే ఆయన పాటలు హిట్ అయినాయి. ఆయన గొంతు హిట్ అయింది. కరెక్ట్. ఆ రకంగా ఎవరు సాధన చేశారు? శంకర్ మహాదేవన్ గారు గమకాలు అంత బాగా తిరగడానికి కారణం ఏంటని అడిగితే ఒక చోట చెప్పారు. సాధన. వర్ణాలు, వర్ణాలున్నాయి కదా! ఆ వర్ణాలు లిరిక్‌తో కాదు, స్వరంతో కాదు, అకారంతో. ఆకారంతో సాధన చేశారు. చిత్ర గారు కీర్తనలన్నీ ఆకారంతో సాధన చేశారు. ఇయన్నీ సాధనలు చేపిస్తున్నారా హ్మ్. పేరెంట్స్? రియాలిటీ షోల వైపు చూస్తున్నారా? చైనా వైపు వెళ్తున్నారా? అలా చైనాలో చదివితే వచ్చే ప్రొడక్ట్స్ కూడా చైనా ప్రొడక్ట్సే వస్తాయి. చూడ్డానికి బావుంటాయి. గొప్ప మాట, ఠంగుమని చెంప చెల్లుమనిపించావు. మన పాత డైలాగ్ చెప్పారంటే. బట్ ఆనంద్ గారు